బల్లారాధనలో పాల్గొనే ప్రతి ఒక్కడికి చెప్తున్నా, నేను జాగ్రత్తగా వినండి. బల్లారాధనలో పాల్గొనాలంటే లక్షణాలు ఉన్నాయి, వినండి జాగ్రత్తగా. యేసు ప్రభు గారు రోమా సైనికులకు అప్పగించే సమయంలో తన శిష్యులకు రొట్టె విరిచి, ఇది నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా మీరు జ్ఞాపకం చేసుకోండి నన్ను. ఒక పాత్రలో ద్రాక్షరసం తీసుకొని, ఇది నా నిబంధన రక్తము, దీన్ని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. దేనికి చేసుకోమన్నాడు? మన పాప నిమిత్తం బలవుతున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు కదా. ఈనాడు ప్రతి ఒక్కడు ఎవడు పడితే వాడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఆదివారం పోగానే బల్లారాధన పుచ్చుకుంటున్నాడు. ఇది బల్లారాధన అంటే ఏమైనా నీకేమైనా ఏదైనా చపాతి అనుకున్నావా, రొట్టె అనుకుంటున్నావా, లేదా ద్రాక్ష రసం అనుకుంటున్నావా? వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు తిని త్రాగడానికి నీకు అంతగా అనిపిస్తా, నువ్వు మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొని తిని సాగు. ప్రవర్తన బాగోదు, ఆలోచన స్థితి బాగోదు, బుద్ధి బాగోదు, మాట తీరు బాగోదు. నువ్వు ఈ అన్ని లక్షణాలు పెట్టుకొని నువ్వు బల్లారాధన ఎట్లా పాల్గొంటావు? నువ్వు అయోగ్యుడిగా ఉండి అర్హత లేని వాడయ్యండు నువ్వు బల్లారాధన పాల్గొని ఎట్లా పాల్గొంటావు? నువ్వు హృదయం శుద్ధిగా ఉండదు, నోరు సరిగ్గా ఉండదు, ఆలోచన స్థితి సరిగ్గా ఉండదు, నీ మాట తీరి సరిగ్గా ఉండదు, నీ బ్రతికే సరిగ్గా ఉండదు, నీ హృదయం అంతా కంపు కొడతా ఉండిద్ది. అలాంటిది నువ్వు బల్లారాధనలో పాల్గొనడానికి నువ్వు ఎట్లా అర్హుడివి? 2 గంటల్లో నువ్వు పశ్చాత్తాపం పొందగలవు? నువ్వు 2 గంటల్లో నువ్వు మారు మనసు పొందగలవు? నువ్వు సోమవారం నుంచి శనివారం సాయంత్రం దాకా నీ ఇష్టానుసారంగా తిరుగుతావు. సోమవారం నుంచి సాయంత్రం దాకా నీ ఇష్టానుసారంగా తిరుగుతావు. ఆదివారం రాగానే 4 కన్నీటి చుక్కలు కరుస్తావు. 4 కన్నీటి చుక్కలు కాచి అయ్యా నన్ను క్షమించమని చెప్పేసి నువ్వు బల్లారాధన ఏ విధంగా పాల్గొంటావు? నువ్వు ఒక అయోగ్యుడిగా ఉండి నువ్వు యేసు రక్తాన్ని గాని యేసు శరీరాన్ని గాని ఎట్లా అవమానపడుతావు? నువ్వు దాంట్లో పాల్గొని ఆయన నీ కొరకు నా కొరకు మన పాప నిమిత్తం బలవడానికి వచ్చాడు దేవుడు. మరి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకునేటప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ దాన్ని తీసుకోవాలంటే మనం ఏ విధంగా నడవాలంటే ఆయన ఏ విధంగా జీవించాడో, ఆయన ఏ విధంగా అయితే జీవించమని చెప్పాడో ఆ విధంగా మనం జీవించాలి. అలా జీవించకుండా లోకానుసారంగా జీవించి లోకానుసారంగా ప్రవర్తించి మన బలలో పాల్గొంటున్నామంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితితో ఆలోచించండి. మన బుద్ధి మార్చుకోవాలి, లక్షణాలు మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి, స్థితిగతులు మార్చుకోవాలి. ఇవి లేని వాడు ఎవడు బలలో పాల్గొనడానికి వీలు లేదు. వాడు శాపగ్రస్తుడు. గుర్తుపెట్టుకో.